గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? బాగా చదువుతున్నారు అనుకుంటున్నాను నేను. ఎస్‌జిటి వాళ్ళకి సంబంధించి నేను చాలా రోజుల నుంచి వీడియో చేయడం మానేశాను. అంటే ఎందుకని కాదు గానీ, నేను ప్రొవైడ్ చేసిన టైమ్ టేబుల్ ఒకటి, తర్వాత అప్పుడప్పుడు బయాలజీ వీడియోస్ పెట్టేవాడిని. ఇంకా ఎక్కువ వీడియోలు చేయలేదు. ఎనీహౌ చాలా లాంగ్ బ్యాక్ తర్వాత మీకంటూ ఒక వీడియో డెడికేటెడ్‌గా చేస్తున్నాను. వీలుంటే ఫాలో అవ్వండి. అంతకంటే ముందు నా వీడియో నచ్చితే ఒక షేరు, లైకు మీ బెస్ట్ ఫ్రెండ్స్‌తో మాత్రం షేర్ చేసుకోండి. వెళ్ళే ముందు ఒక లైక్ గూడా ఇవ్వండి. నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఓకేనా? ఆ హెల్ప్ మాత్రం చేయండి నాకు. ఎనీహౌ ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం టైం దగ్గర పడుతుంది ఎగ్జామ్స్‌కి. సో, ఎక్కడ గూడా వేస్ట్ చేయకుండా దీన్ని ఏ విధంగా యుటిలైజ్ చేసుకోవాలి? ఏ విధంగా రివిజన్ చేయాలి? ఆ ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. బై ద వే ఇది కంప్లీట్‌గా నా పర్స్పెక్టివ్ అయితే కాదు. అంటే నా ఓన్ ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని ఇన్వాల్వ్ చేయకుండా నా స్టూడెంట్స్‌లో ఓ 10 మందిని నేను మెసేజ్ చేశాను వాట్సాప్‌లో. మీరు ఏ విధంగా ఫాలో అవుతున్నారు? మీ డైలీ రొటీన్ ఏంటి? ఒకసారి నాకు వాట్సాప్ చేయండి అంటే చేశారు. వాళ్ళ స్కోర్‌లొచ్చేసి రీసెంట్ టెట్‌లోనే 122 లీస్ట్ మార్క్ 136 అనుకుంటా హైయెస్ట్ మార్క్ ఈ 10 మందిలో. సో, మరీ అంత కాదు కదా! సో, మంచి స్టూడెంట్సే కాబట్టి వాళ్ళు ఫాలో అయింది మీరు ఫాలో అవ్వచ్చు నచ్చితే. సో, బై ద వే దాన్నేం చేశానంటే ఆ 10 మందిది గూడా చూడడానికి ఒకేలాగున్నాయి. ఇంచుమించుగా ఒకే ప్యాటర్న్‌లో ఉంది. అదేంటని అడిగితే వాళ్ళు చెప్పిందేంటంటే, "మీరు ఒక లాంగ్ బ్యాక్ మాకొక ఆల్టర్‌నేటివ్ మోడల్ అనేది ఇచ్చారు కదా! సో, దాన్ని మేము చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నాం సార్" అని చెప్పారు. సో, నాకది హ్యాపీ అనిపించింది. ఇప్పుడది చూడమని చెప్పను నేను. ఇప్పుడు ఏదైతే ఇస్తున్నానో ఇది సరిపోద్ది మీకిప్పుడు. సో, వాళ్ళేం చేశారంటే, అటు ఇటుగా దాన్ని నేను మోడిఫై చేసి అందరికి యూజ్ అవుతుందని కొంచెం మోడిఫై చేశాను దాన్ని. సో, దాన్ని చూద్దాం ఈసారి ఏ విధంగా ఉంటుంది ఏంటనేది. కొంచెం ఒక 5 మినిట్స్ తీసుకుంటాను. ఎక్కువ తీసుకోను. గుర్తుపెట్టుకోండి. ఈ 3 మంత్స్ ఏదైతే ఉందో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మంత్స్ చాలా క్రూషియల్ మీకు. ఎందుకంటే ఒక 5 ఇయర్స్ నుంచి, 6 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళున్నారు. రీసెంట్‌గా కూడా ప్రిపేర్ అయ్యి 122 మన స్టూడెంట్స్ అందరూ కూడా అందరూ ఫ్రెషర్సే. వాళ్ళకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. కానీ ఎలా అంటే ఎగ్జామ్ ముందు 3 మంత్స్ ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో, అంటే రివిజన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా రేస్‌లో ఉంటారు గుర్తుపెట్టుకోండి. ఎప్పటినుంచి చదివినా సరే గుర్తుంచుకోవడం అనేది కష్టమే కదా! 1 మంత్ చదవడం మానేసినా, రివిజన్ చేయడం మానేసినా ఆటోమేటిక్‌గా మర్చిపోతాం. సో, కాబట్టి ఈ 3 మంత్స్ ఎగ్జామ్ ముందు ఏ 3 మంత్స్ అయితే ఉంటదో ఆ 3 మంత్స్ మాత్రం బాగా చదవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ ఎగ్జామ్ అయినా సరే 3 మంత్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో, కాబట్టి ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ బాగా యుటిలైజ్ చేసుకుంటే మీ ర్యాంక్ సెక్యూర్ అవుతుంది. నమ్మండి నన్ను. ఈ షెడ్యూల్ గురించి చెప్తున్నా మీరు ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వచ్చు. కానీ ఈ 3 మంత్స్ మాత్రం మీ ఓన్‌గా మీకు నచ్చినట్టు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో, ఒకసారి షెడ్యూల్ చూద్దాం. ఇది గూడా సేమ్ అట్లే ఉంటది. ఇంతకుముందు ఎప్పుడైతే నేను చెప్పానో మీకు లాంగ్ బ్యాక్ ఒక 6 మంత్స్, 8 మంత్స్ బ్యాకు ఆల్టర్‌నేట్ టైమ్ టేబుల్ మోడల్‌లోనే ఉంటుంది. కొంచెం మార్చానంతే. ఓకేనా? ఇది రివిజన్ కంప్లీట్‌గా రివిజన్ ప్యాటర్న్ ఇది. సో, ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ చదివేసున్నారు కాబట్టి మీకు రివిజన్ చేయడానికి పెద్ద టైం తీసుకోకపోవచ్చు. అంటే ఒక లెసన్ చదవడానికి ఒక వారం పట్టేది. అంటే ఒక టెక్స్ట్ బుక్ అవ్వడానికి వారం పట్టేది. ఈరోజు అదే టెక్స్ట్ బుక్ ఒక గంట, 2 గంటలు అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ చదివేసున్నారు. అది నమ్ముతున్నాను నేను. అందుకే ఇది ప్రొవైడ్ చేస్తున్నా. సో, ఒకవేళ అలా చేయకపోయినా సరే, కొంచెం కష్టపడినా సరే, నేను ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నానో దాన్ని గట్టిగా ఫాలో అయినా, లేదు మీకు ఓన్ స్ట్రాటజీ ఉండి దాన్ని గట్టిగా ఫాలో అయినా, ఈ 3 మంత్స్ మాత్రం బాగా యుటిలైజ్ చేసుకోండి. ఎనీహౌ మన స్ట్రాటజీకి వద్దాము. మండే టు సండే ఇది 1 వీక్. అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుద్దని. ఈరోజు సండే నేను వీడియో అప్‌లోడ్ చేస్తాను ఈవినింగ్. మీరు మండే నుంచి ఇది ఇంప్లిమెంట్ చేసేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా ఇంప్లిమెంట్ చేయండి. సో, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే, సండే. ఓకేనా? ఈ సండే అనేది కంప్లీట్‌గా ఏది చదవద్దింక. ఓన్లీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. మార్నింగ్ సెషన్‌లో కరెంట్ అఫైర్స్ చదవండి. ఈవినింగ్ సెషన్‌లో జీకే. ఏమైనా అవసరమైతే రెస్ట్ తీసుకోండి. ఓకేనా? ఇది కంప్లీట్‌గా మర్చిపోవద్దు. అంటే ఇదే ఫాలో అవ్వమని చెప్పట్లేదు నేను. మీకు నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి. ఓకేనా? సో, మండే 5కి లెగిస్తారు అనే ఉద్దేశంతో పెడుతున్నా. అంతకంటే నైట్ ఎక్కువ చదివేవాళ్ళు కొంచెం ఒక గంట అటు ఇటుగా లేట్ అవుద్ది. సో, 6కి లేదా 5కి లేసిన తర్వాత మీకు మెడిటేషన్ చేసే అలవాటు ఉంటే చేయండి. లేదు మాకు డైలీగా ఫోన్ ఓపెన్ చేసే అలవాటు ఉంది. మాకొక హాబిట్ ఉంది. షార్ట్‌లు చూస్తాం బీభత్సంగా అనుకుంటే మాత్రం అవే చూడండి. ఓకేనా? మీ ఇష్టం అది. సో, ఒక 5-10 మినిట్స్ మెడిటేషన్ చేస్తే బావుంటదని నా ఉద్దేశం. దాంతో పాటు రీకాల్ చేసుకోండి నైట్ చదివింది. మీకు బ్రైన్‌కి బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. రీకాల్ మెథడ్‌లో కొంచెం ఎక్కువ గుర్తుంటాయి. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోండి. ఇంకా 5-6 అనేది ఇది ఓకేనా? దాని తర్వాత 6-8 సైకాలజీ. ఏ వారంలో ఏం చదవాలని చెప్తాను. ముందు చూడండి. ప్రతిరోజు గూడా మార్నింగ్ 6-8 సైకాలజీ 2 అవర్స్ ఇది. సో, తర్వాత మాక్సిమం ట్యూస్‌డే అదే ఉంది. వెడ్నెస్‌డే అదే ఉంది. థర్స్‌డే ఇంగ్లీష్ పెట్టాను. మళ్ళీ ఫ్రైడే సైకాలజీ, సాటర్‌డే ఇంగ్లీష్ ఉందన్నమాట. ఓకేనా?
1 వీక్‌లో 4 డేస్ సైకాలజీ ఉంది. ఒక 2 డేస్ ఇంగ్లీష్ ఉంది. మార్నింగ్ సెషన్ ఫ్రమ్ 6 టు 8. దాని తర్వాత 8-8:30 బ్రేక్‌ఫాస్ట్ చేయండి. ఏదో ఒకటి తినండి. తింటాం కదా! అంటే మసాలా దోసలు లాంటివి కాకుండా, అది ఎగ్ దోసలు లాంటివి కాకుండా మసాలా ఫుడ్ అవాయిడ్ చేసి ఏదైతే ఉందో ఉప్మా తిన్నా పర్లేదు, లేదంటే పెరుగన్నం తిన్నా పర్లేదు. కానీ హెవీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ తీసుకొని ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ కూర్చుంటాం. కడుపులో మంటలాగా వస్తది. ఇబ్బంది పెడతారు. పడిపోతాం ఆటోమేటిక్‌గా. ఓకేనా? సో, తర్వాత 8:30-10:30 సైన్స్ ఉంది. సైన్స్ అంటే అందులో ఫ్రమ్ థర్డ్ నుంచి 10థ్ క్లాస్ వరకు. కానీ ఏ వారంలో ఏం చదవాలనేది తర్వాత డీకోడ్ చేద్దామండి. సో, తర్వాత సైన్స్ మెథడ్ ఉంది. 10:30-1 ఇది మార్నింగ్ సెషన్‌లో. ఓకే. సైన్స్ మెథడ్ అయిపోద్ది. లంచ్ 1-2 అది అటు ఇటు అయినా సరే మార్చుకోండి. ఆ టైంకి అందరూ అదే టైం ఉంటుంది కాబట్టి తర్వాత 2-3 1 అవర్ పర్స్పెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్. అది త్రూ ఔట్ వీక్ ఉంటుంది. త్రూ ఔట్ వీక్ అన్నామంటే 4 వీక్స్. మంత్‌లో 4 అంటే మంత్ మొత్తం పర్స్పెక్ట్ ఇన్ ఎడ్యుకేషనే 2-3 ఉంటుంది. ఓకే. తర్వాత అది 4 మార్క్సే కదా! ఎందుకంత వెయిటేజ్ ఇచ్చారంటే, ఒకవేళ ఎవరైనా చదువు ఉండకపోతే మీరిప్పుడే కొంచెం చదివినా సరే వస్తుందని ఉద్దేశంతో అలా పెట్టాను నేను. ఓకే. ఫిబ్రవరిలో మళ్ళీ మారుద్దాం కొంచెం. మార్చే అవసరం లేదు. ఇదే క్యారీ అవుద్ది. సో, తర్వాత 3-5 తెలుగు, 5:30-6:30 తెలుగు మెథడాలజీ ఉంది. హ్మ్. 6:30-7:30 1 అవర్ జీకే. అది మళ్ళీ ఆల్టర్‌నేట్‌గా 1 డేస్ జీకే అయితే 1 డేస్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ జీకే, కరెంట్ అఫైర్స్. ఈ 1 వీక్‌లో 3 డేస్ జీకే ఉంటుంది. 3 డేస్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. పర్టిక్యులర్‌గా సండే మాత్రం ఆ రెండిటికి కేటాయించేద్దాం. సండే అన్నాం కదండీ! రెస్ట్ తీసుకోవద్దు. ఓకే. తర్వాత మళ్ళీ డిన్నర్ అయిన తర్వాత నైట్ కంప్లీట్‌గా వారం కాదు మంత్ మొత్తం నైట్ 8:30-10:30 మ్యాథ్స్, 10:30-12 మెథడాలజీ. ఓకే. ఇది వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను కొంచెం పక్కకు జరుగుతాను. అవసరం ఉందనుకుంటే తీసుకోండి ఇది. టేస్ట్ చేసుకోండి. ఓకే. ఎక్కడ టైం అయితే వేస్ట్ చెయ్యనివ్వను. నేను నా ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్నే మీకు రిఫ్లెక్ట్ అవుతాయి నా వీడియోస్‌లో. ఓకే. సో, తర్వాత ఇప్పుడు 5 వీక్స్‌గా ఈ మంత్ మొత్తాన్ని జనవరిని చూద్దాం. రేపటి నుంచి కాబట్టి ఇది ఫస్ట్ వీక్‌లో డిసెంబర్ 30 నుంచి అంటే 2 డేస్ ఇది ఇక్కడ 31st కూడా ఉంటాయి. 4థ్ జనవరి వరకు. ఓకేనా? 5థ్ ఐ థింక్ సండే వచ్చుంటది. సో, 30 టు జనవరి 4థ్ వరకు ఏం చదవాలి? పర్స్పెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ వీక్ మొత్తం గుర్తుపెట్టుకోండి. ఎన్ఈపీ 2020 ఒకవేళ మీరు చదివేసుంటే బిట్స్ ప్రాక్టీస్ చేయండి. లేదంటే మాక్సిమం దీని మీద ఫోకస్ చేయండి. అన్నిటికి వెయిటేజ్ ఇచ్చాను. కంగారు పడొద్దు. ఈ వీక్ మొత్తం ఎన్ఈపీ 2020 ఇది ఫిక్స్ అయిపోండి. తర్వాత సైకాలజీలో పర్సనాలిటీ. ఈ వీక్ మొత్తం పర్సనాలిటీనే. దానిలో బిట్స్ ప్రాక్టీస్ చేస్తారా? మళ్ళీ రివైజ్ చేస్తారా? మీ ఇష్టం. ఆ వీక్ మొత్తం పర్స్పెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్‌లో ఎన్ఈపీ 2020 ఉంటుంది. సైకాలజీలో పర్సనాలిటీ ఉంటుంది. ఓకేనా? ఇంకా కంటెంట్ విషయానికొస్తే 1 వీక్‌లో ఈ వీక్ మొత్తం చూడండి. 3rd టు 6th క్లాస్ తెలుగు, 3rd టు 6th క్లాస్ ఇంగ్లీష్, 3rd టు 6th క్లాస్ మ్యాథ్స్ వీటితో పాటు మెథడ్ కూడా చదవాలి. ఓకేనా? ఒక దాంట్లో 10 యూనిట్స్ ఉంటాయి. ఒక మ్యాథ్స్‌లో మాత్రం 6 యూనిట్స్ ఉంటాయి. మిగతావన్నీ ఓకే. ఓకే. తర్వాత 6th-7th సైన్స్, 6th-7th సోషల్. ఈ వీక్ మొత్తం లైట్‌గా ఉంటుంది. ఎందుకంటే అన్ని 3rd-6th, 3rd-8 పెద్ద కంటెంట్ ఉన్న సబ్జెక్ట్‌లేం గాదు. ఓకే. మెథడాలజీ విషయానికొస్తే 1, 2 యూనిట్లు అన్ని సబ్జెక్టుల్లో ప్యారలల్‌గా చేసుకోండి. ఓకేనా? మీరేదైతే నేను ఒక డే 1, డే 2, డే 1, డే 2 అని ఇచ్చానో దానిలో ఓన్లీ 1 యూనిట్, సెకండ్ యూనిట్ మెథడాలజీలో ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించింది. క్లియర్? తర్వాత సెకండ్ వీక్ ఎళ్దాం. మధ్యలో సండే వచ్చింది గదా! ఆ సండే మీరు ఎంజాయ్ చేయండి. కానీ కరెంట్ అఫైర్స్, జీకే మాత్రం పట్టుకోండి. మీరు డిస్కస్ చేసుకోండి. లేదంటే చూడండి. ఫోన్‌లో చదివినా, బుక్‌లో చదివినా మీ ఇష్టం. ఆ వీక్ మొత్తం డెడికేట్ చేసేయండి. జీకేకి, కరెంట్ అఫైర్స్‌కి. అండ్ సెకండ్ వీక్‌లో 6th జనవరి నుంచి 11th జనవరి వరకు ఉంది. దీనిలో ఏం చేయాలంటే గత వారంలో చదివిన పర్స్పెక్ట్ ఎడ్యుకేషన్‌లో ఎన్ఈపీ 2020 రివైజ్ చేసుకుంటూ అంటే మీకు గంట ఇచ్చాం గదా! ప్రతిరోజు. ఆ గంటలో 10 నిమిషాలు రివైజ్ చేసి మిగతా 50 మినిట్స్ గాని, 45 మినిట్స్ గాని, 40 మినిట్స్ గాని ఎన్‌సీఎఫ్ 2005 అది చూడండి. ఇక్కడ న్యూగా ఎంటర్ అవుద్దిది. ఎన్ఈపీ 2020 అనేది రివైజ్ చేస్తూనే కొత్త చాప్టర్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఈ వీక్ మొత్తం. దాంతో పాటు సైకాలజీలో పర్సనాలిటీ గత వారంలో చదివిన సైకాలజీ పర్సనాలిటీ ఏదైతే ఉందో ఆ పర్సనాలిటీ చదువుతూనే అంటే రివైజ్ చేస్తూనే ఎక్కడైనా డౌట్‌లొస్తే మర్చిపోతాం. అది రివైజ్ చేయకపోతే మర్చిపోతాం. కాబట్టి ఆ పర్సనాలిటీ చదువుతూనే లెర్నింగ్ స్టార్ట్ చేయండి. ఏదైతే చాప్టర్ ఉందో అభ్యసనం అనేది దానిలో ఉన్న సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి. అవన్నీ చూడండి. సో, ఇక్కడికి లాస్ట్ వీక్‌లో చదివింది రివైజ్ చేస్తారు. మళ్ళీ కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తారు. ఓకే. ఇంకా కంటెంట్ విషయానికొస్తే 7th, 8th తెలుగు, 7th, 8th తెలుగు 2 సార్లు తెలుగు కాదు ఇంగ్లీష్ అయి ఉంటుందది. 7th, 8th మ్యాథ్స్ ఉంది.
తర్వాత 8th క్లాస్ సైన్స్, 8th క్లాస్ సోషల్. ఓకే. ఇక నేను 3rd టు 6th క్లాస్ మళ్ళీ ఇక్కడ రివైజ్ చేయమని చెప్పట్లేదు. ఇది చూడండి ఫస్ట్. సెకండ్ వీక్‌లో ఈ కంటెంట్ విషయానికొస్తే విత్ మెథడాలజీ. మెథడాలజీలో 3, 4 యూనిట్స్ ఉంటాయి. లాస్ట్ వీక్‌లో 1, 2 చదివాం కాబట్టి ఈ వీక్‌లో 3, 4 ఉంటాయి. దాంతో పాటు 1, 2 యూనిట్లు కూడా రివైజ్ చేయండి. సెకండ్ యూనిట్‌కెళ్ళేటప్పుడు ఫస్ట్ యూనిట్ రివైజ్ చేయండి. థర్డ్ యూనిట్‌కెళ్ళేటప్పుడు 1, 2 చూడండి. ఫోర్త్‌కెళ్ళేటప్పుడు 1, 2, 3, 4 ఆ విధంగా ఒక 5, 10 నిమిషాలు కేటాయిస్తే అది అయిపోద్ది. ఓకేనా? ఇది సెకండ్ వీక్ షెడ్యూల్ అన్నమాట. ఇంకా థర్డ్ వీక్ వచ్చేసరికి 13th జనవరి నుంచి 18th జనవరికి ఉంది. పండగలవి వస్తుంటాయి. ఓకే. ఎనీహౌ అవన్నీ అవాయిడ్ చేయకపోయినా మీ ఇష్టం. ఇక పర్స్పెక్ట్ ఎడ్యుకేషన్‌లో ఏముందంటే యాక్ట్స్ అండ్ రైట్స్ ఇదొకటి చాప్టర్ కొత్తగా పరిచయం అవుద్ది. కానీ పాతగా లాస్ట్ 2 వీక్‌లో చదివిన ఆ 2 రివైజ్ చేయాలి. ఓకే. కొత్తగా ఒక చాప్టర్ వస్తుంది. పాతయి 2 కూడా రివైజ్ చేయాలి. ఇంకా సైకాలజీలో లెర్నింగు, ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. ఇంక నేను పర్సనాలిటీ వదిలేయమన్నాను. ఇక లెర్నింగ్, ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఒకసారి చూసుకుంటారు. ఈ వీక్ మొత్తం. ఓకేనా? ఇంకా స్కూల్ లెవెల్ బయాలజీకొచ్చేసరికి అక్కడ బయాలజీ కాదు. నేను గత వీడియోలో కాపీ పేస్ట్ చేయడం వల్ల ఇలాగొచ్చింది. ఇక 9th క్లాస్ తెలుగు, 9th క్లాస్ ఇంగ్లీష్, 9th క్లాస్ మ్యాథ్స్, 9th క్లాస్ 3rd టు 9th సైన్స్, 3rd టు 9th సోషల్. ఇది వీక్ 3. ఓకేనా? ఇక మెథడాలజీకొచ్చేసరికి 5, 6 యూనిట్స్ అలాగే గతంలో చదివినవి కూడా రివైజ్ చేయాలి. ఓకే. ఇక తర్వాత వీక్ 4 దీనిలో 20th నుంచి 25th జనవరి వరకు ఉంది. ఇంకా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్‌లో ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా కొంచెం పెద్దది. కాబట్టి ఇదొక్కటే చదవండి. గతంలో ఉన్నయన్ని రివిజన్ చేయొద్దు. ఇదొక్కటి మీద ఫోకస్ చేయండి. ఇంకా సైకాలజీలో ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ లాస్ట్ వీక్‌లో చదివింది. డెవలప్‌మెంట్ ఆఫ్ చైల్డ్ కొత్తగా పరిచయం అవుద్ది. ఓకేనా? అంటే రివిజన్ చేయడం అంటే ఏదో బిట్ చేయడమో, లేదంటే ఒకసారి చూసుకోవడమో, నోట్స్ చూడడమో ఏదో ఒకటి చెయ్యాలి. రివిజన్ చేయకుండా వెళ్ళొద్దు నెక్స్ట్ వీక్‌కి. గతంలో చదివింది రివైజ్ చేసుకోవాలి. ఓకే. ఇక కంటెంట్ విషయంలో 9th-10th తెలుగు, సోషల్, సైన్స్ అన్నీ 9th-10th వీక్ 4లో అన్నీ దీని మీదే ఫోకస్ చేయండి. ఓకే. ఇక మెథడాలజీలో 8th-9th యూనిట్స్ పాతవి కూడా చూడాలి. ఇంక లాస్ట్ వీక్‌లో ఏమున్నాయంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్ ఎంపవర్‌మెంట్ ఇవి కొత్తగా పరిచయం అవుతాయి. ఈ 2 చూడండి. పెద్దగా కష్టపడేవి కాదు గానీ కొంచెం ఓకే. ఇంకా సైకాలజీలో అన్నీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇంతవరకు చదివినవన్నీ కూడా రివిజన్ చేయండి లాస్ట్ వీక్‌లో. రివిజన్ అంటే ఇన్ ద సెన్స్ ఒకసారి బిట్లు కానీ ఏదైనా ప్రాక్టీస్ చేయమని. మళ్ళీ లైన్ టు లైన్ చదివితే టైం సరిపోదు. అందువల్ల ఏం చేయాలి? లాస్ట్‌లో చదివింది ఏదైనా కాన్సెప్ట్. ఒక కాన్సెప్ట్ తీసుకోవడం, ఏదో బ్రౌనర్ సిద్ధాంతం ఏదో ఒకటి ఉందనుకుందాం. ఏ విధంగా గుర్తుంది నీకు? ఎంతవరకు గుర్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలి. ఇక లాస్ట్ వీక్‌లో కంటెంట్ విషయానికొస్తే 8th, 9th, 10th అన్నీ 8th, 9th, 10th మీ దగ్గర షార్ట్ నోట్స్ ఉండుంటే హ్యాపీ. ఎందుకంటే ఈ టైంలో చాలా చాలా యూజ్ అవుద్దది. చాలా చాలా యూజ్ అవుద్ది. ప్రతీది లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ చూడాలంటే టైం సరిపోదు. కాబట్టి మీ దగ్గర షార్ట్ నోట్స్ ఏదైనా స్పైరల్ బైండింగ్ అని పెట్టుకొనుంటాయి. అది ఒకసారి గ్లింప్స్ ఇచ్చేస్తే సరిపోద్దనమాట. ఓకే. ఇక లాస్ట్ మెథడాలజీకొచ్చేసరికి 9, 10 2 యూనిట్లుంటాయి. ఇప్పటికి మ్యాథ్స్ ఎప్పుడో అయిపోయి ఉంటది. 5, 6 యూనిట్లతోటే. సో, 9, 10 యూనిట్లతో పాటు ప్రతి సబ్జెక్ట్‌లో ఉన్న పాతవి కూడా ఒకసారి రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది మీకు నచ్చితే స్క్రీన్‌షాట్‌లు ఏదో ఒకటి తీసుకొని ప్రిపేర్ అవ్వండి సీరియస్‌గా. మీకు ఓన్‌గా ప్రిపేర్ అయినా, నేను చెప్పింది ప్రిపేర్ అయినా సరే మీకున్న టైం అయితే ఈ లిమిటెడ్‌గానే ఉంది. ఆ టైం లిమిట్‌లోనే ఏదైనా చెయ్యాలి. మళ్ళీ డీఎస్సీ కోసం ఆలోచించొద్దు. ఈ తెలంగాణలో మళ్ళీ ఇస్తారంటే ఆంధ్రాలో ఇవ్వకపోవచ్చు. ఈ డీఎస్సీకి దిక్కుంది. దిక్కు లేదని చెప్పను. ఖచ్చితంగా ఇస్తారు. అన్నీ కూడా జూన్ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? ఆహ్, దీనిలోనే మన పోస్ట్ ఉందా లేదా అనేది ఫిక్స్ అవ్వాలి. ఓకేనా? సో, ఏ విధంగా రివిజన్ చేయాలి ఏంటనేది అప్పుడప్పుడు వీడియో పెడుతుంటాను. నచ్చితే మాత్రం ఎవరికైనా షేర్ చేసి ఒక సబ్‌స్క్రైబు, ఒక లైక్ మర్చిపోవద్దు. ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా మందికి రీచ్ అవ్వాలని నాకు గూడా ఉంటుంది. ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు కూడా కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎక్కువ మందితో నేను మాట్లాడినట్టు ఉంటుంది. ఏదైతే నా ఊహాగానాలు, నా థాట్స్ అన్నీ కూడా మీతో పంచుకుంటాను. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.